అసమ్మతి నేతల ప్రచారాలు ఊపందుకున్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు వర్గానికి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ వరికుటి ఓబుల్రెడ్డి తాజా వ్యాఖ్యలపై సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి స్పందిస్తూ తన ఎదుగుదలను ఓర్వలేకనే దుష్ప్రచారాలు చేస్తున్నారని, గతంలో వరికుటి ఓబుల్రెడ్డి ఏ పని చేశారో తమకు తెలుసునని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అన్న వరికుటి ఓబుల్రెడ్డి అన్న ఆయన మీద నేను ప్రెస్ మీట్ పెడతానని అనుకోలేదు. ఎప్పటికీ ఆయన ఆటో నగర్లో కూర్చొని మరి ఆయనకు బుద్ధి పుట్టిందో లేకుంటే ఎమ్మెల్యే గారు ఆ ప్రెస్ మీట్ పెట్టించారో అర్థం కావడం లేదు. నేను అవినీతి పరునంట, నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దయాదాక్షిణ్యాలతో గెలిచానంట అని చెప్తాడు. అన్న ఓబుల్రెడ్డినా, నువ్వు పెద్దోనివని మేము ఎప్పటికీ గౌరవిస్తూనే ఉన్నాం. ఆ గౌరవం ఈ ప్రొద్దుటూరులో ఐపీ పెట్టింది ఎవరు? ఎమ్మెల్యే క్వార్టర్స్లో హోటల్ పెట్టుకొని నాటుకోడి సంగటి పెట్టి జరుపుతానింది ఎవరు? అవన్నీ చేసి డబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నావని చెప్పి నేను కాదనడం. ఇప్పుడు ఎప్పుడైతే నా మీద ప్రెస్ మీట్ పెట్టావో నీ దగ్గర ఉండే వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ. ఈరోజు నువ్వు కౌన్సిలర్ అయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలంటే అప్పుడు ఐపీ పెట్టిపోయి హైదరాబాద్లో పనిచేసుకొని ఉండేటటువంటి ఆయనవు ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించావు. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నావు. మరి నేను 30 ఏళ్ళ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉండా. ఈ రోజు గుడుక నా ఆశ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి. నేను అవినీతి పరుడు అంటావా? ఎంత అబద్ధాలు నువ్వు! అసలు నీ మనసులో ఉంటే వచ్చిందా లేకుంటే ఎవరైనా చెప్పింటే వచ్చిందా? నువ్వంటావు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎన్నో చేసింటే నువ్వు గెలిచినావు అని. అన్నా చూడన్నా, ఎమ్మెల్యే గారే స్వయాగా ఆయన వాక్ చాతుర్యంతో మా పంచాయతీ ఆఫీసులో ప్రసంగం ఇచ్చాడు. ఇది 100కి 100 భాగాలు. జనానికి శివచంద్ర నచ్చి, జనానికి శివచంద్ర 10 సంవత్సరాలుగా చేసిన సేవలు చూసి మెచ్చి, ఇదిగో ఈ ప్రజాసేవకు నేను ఇచ్చే కానుక, నీ కుటుంబం పట్ల నాకుండే గౌరవంతో నీకు అందించే తొలి కానుక అని చెప్పి వారికి ఇచ్చిన కానుకే తప్ప ఇది నా గెలుపు కాదు. ఇందులో నామమాత్రమైన నా సహాయం కూడా శివచంద్రకు లేదు అన్నది నిజం. కానీ ఇంతమంది సమక్షంలో కూడా నిర్మోహమాటంగా నిజాయితీగా మాట్లాడే మనస్తత్వం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినారు. నాకు శివ దేవుడిచ్చిన తల్లు. మరి ఇది కూడా ఫేక్ అంటారేమో. ఆయన నోటారా చెప్పినాడు, నేను ఎన్ని 30 ఏళ్ళ ముందు నేను చేసుకుంటా వచ్చా అంటే కొత్తపల్లి పంచాయతీ, మా అన్నగారు అయితేనేమి నేనైతేనేమి. ఇకపోతే మా భార్య వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఏదైనా పోటీ చేసినప్పుడు దానికి సపోర్టుగా ఆ ఏరియాలో మాకంటూ నమ్మకమైన వాళ్ళని పోటీ చేస్తాం. అది మేము గెలుపు కావాలా అనేది కాదు. అక్కడ ఓట్లు జరిపించాలా, ఏజెంట్లు జరిపించాలా. అప్పుడు రన్నారెడ్డి అనే ఆయన బలవంతుడు. ఆయనకు తీటుగా ఉండాలంటే ఎవరు ఉండాలా? మా కుటుంబంలోనే ఉండాలా. అట్లాంటి దానికి పోటీ చేయించానే కానీ నీ భార్యను వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటావు. ఎందుకన్నా నువ్వు వరికుటి ఓబుల్రెడ్డినా? పెద్దవానివి ఏదో ఇప్పుడు రాజీనామా చేయి గెలిపించు అంటావు, గెలుచు చూస్తామంటావు. ప్రొద్దుటూరు ఉంది మున్సిపాలిటీలో, ఏ వార్డులో అయినా కానీ 2 వార్డులు తప్ప, 2 వార్డులు కూడా రమాక ఒకటి, చైర్మన్ మేడం ఆమెది ఒకటి, ఆ 2 తప్ప ప్రొద్దుటూరులో ఏడైనా కానీ రాజీనామా చేయించు, గెలుచుకో. మరి మగోనువైతే గెలుచుకో, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నా పంచాయతీలో కాదు, నా పంచాయతీలో 13 మందిని వార్డు నెంబర్లో కొన్నావు. ఒక్కరిని ఏ వార్డు నెంబర్ అయినా కానీ రాజీనామా చేయించుకో, చిటికనేలతో గెలిపించుకుంటా. ఈ మధ్యకాలంలోనే చూసావు
మత్స్యకాలనీలో నీ కుటుంబం అంతా వచ్చింది. నీ కుటుంబం అంటే ఏంది తెలుసా? మట్కా, గుట్కా, ఇసుక, బెట్టింగ్ ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నావు. ఏమైందన్నా? అన్నా వరకుటి ఓళ్ళేడేనా? దాంట్లో ఆ మత్స్యకాలనీలోనే ఆ నలుగురు అని ఉన్నారు. ఆ నలుగురు కలిసి కూడా పందెం పెట్టారు. తలా 2 లక్షలు వేసి పందెం పెట్టారు, మెప్పు కోసం పెట్టారు. ఏమైందన్నా? గెలిచావా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు? ఎంతమంది వచ్చారు? మా కుటుంబం ఒక్కటే సింగిల్గానే, సింహం సింగిల్గానే వస్తుందని చెప్పినారు. రాపద్దు, మా కుటుంబం సింగిల్గానే చేసి గెలుచుకున్నా. నువ్వు నన్ను అంటావు కదన్నా, రా మరి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రా. ఆ ఇద్దరు తప్ప ఎవరినైనా రాజీనామా చేపించు, గెలిపించుకో. నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా. నా పంచాయతీలో ధనహంకారంతో మా వాళ్ళని కొన్నావు, నేను గెలిపించుకున్నటువంటి దాన్ని. అయినా కూడా నేనేం బాధపడలేదు. తరువాత ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఆటోనగర్ విషయం వచ్చారు. అక్కడ ఏమి చేయలేదు, శూన్యం చేశారని. అన్నా నేను ఒక్కటే చెప్తున్నా, ఆటోనగర్లో 12 అడుగులు 13 అడుగుల రోడ్డు ఉన్నది. 33 అడుగుల రోడ్డు తయారు చేశాను నేను. మొత్తం రోడ్డు అంతా పగలగొట్టి బెచ్చలు తోలి గ్రావలేసి చేశా. ఇప్పుడు పంచాయతీలో మీ నోటనే అన్నావు 3 కోట్ల నుంచి పైన అవుతుందని. 3 కోట్ల నుంచి పైన అయ్యేదానికి అక్కడ రెజల్యూషన్ పెట్టాలా చేయాలన్నా కూడా ఇదో నువ్వు కొన్న వార్డు నెంబర్లతో కాలువలు చేస్తా అంటే వద్దు అని రిజెక్ట్ చేయించావు. 3 కోట్ల రూపాయలు పంచాయతీలో పెట్టి నేను చేయాలంటే నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా మీ ఉద్దేశం. ఈరోజు నువ్వు సొంత లెక్క పెట్టి చేస్తా అంటున్నావు. సొంత లెక్క అది ఆటోనగర్ లెక్క అనేది మాకు డౌట్గానే ఉంది. మా ఆపరేషన్ కోసం అంటే ఆపరేషన్ అంటే మా పంచాయతీలో వార్డు నెంబర్లను కొనే దానికోసం ఆటోనగర్ వాళ్ళతో నువ్వు మళ్ళా పెట్టిస్తావు. ఆటోనగర్ వాళ్ళతో దాదాపు 2 కోట్లు ఇచ్చినాము మేము. 2 కోట్లు తీసుకొని మాకు పలకలేదు, రోడ్లు వేపిస్తా అన్నారు అని చెప్పి వాళ్ళు పదే నాకాడికి వచ్చి చెప్పారు. మిమ్మల్ని కూడా అడిగినారు, మీరు ఇసిగించుకున్నారు. లాస్ట్కి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి నువ్వు చేయి, ఆటోనగర్ నువ్వు డెవలప్ చేయి. నేను సర్పంచ్గా నేను అనుకుంటే ఆపచ్చు, కాదు నాది ఆ ఉద్దేశం కానే కాదు. పంచాయతీలో డెవలప్ చేయి, నేను వద్దనాను. కాకపోతే నా మీద నెపం చేస్తావా? నేను ఆటోనగర్కు సరిగా చేయలేదని చెప్తావా? చేసింది ఎవరన్నా? 12 అడుగుల రోడ్డు 33 అడుగుల రోడ్డు చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆటోనగర్ ప్రతి ఒక్క ప్రజలను అడుగు, చెప్తారు. మీ గురించి ఎట్లా, నా గురించి ఎట్లా, మా అన్నగారి గురించి ఎట్లా అనేది చెప్తారు. మేము ఏది చేయాలన్నా కూడా వార్డు నెంబర్లతో ఇబ్బంది పెట్టించావు, అన్నీ చేస్తావు. నేను 3 సంవత్సరాలు 1 నెల అయితే నీతో ఫైట్ చేయడమే 2.5 సంవత్సరం అవుతుంది. ఎందుకంటే నా ఎదుగుదలను చూసావు, మరి ఎందుకో మీరు చెప్పుడు మాటలు విన్నావు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. అయినా నేను అట్లా దాంట్లోకి ఏం బెదరను, చేయనన్నా. డెవలప్ చేస్తున్నావు, సొంత నిధులు పెట్టి చేస్తాను అంటున్నావు, సంతోషమే, కాదని లేదు. పంచాయతీలో ఆడనే చేయి. నేను నీకు అడ్డొచ్చే కదా, అడ్డు రావచ్చు. నేను అట్లాంటి పనులు నేను చేయను. ఏడ చేసినా కూడా డెవలప్మెంట్ చేస్తేనే ఉంటుందని. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అన్ని రోజులు ముట్టి తిరుగుతామంటే చేయలేనిది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం నువ్వు చేయి, ఓట్లు సంపాదించుకో. కాకపోతే నన్ను బ్లైమ్ చేస్తున్నావా? అది తప్పు. కావున అన్న మళ్ళా చెప్తున్నాను, ఇదే కాదన్నా, దండిగా ఉన్నాయి సీరియళ్ళు. నేను చెప్పాలంటే నేను అవినీతి పరునో ఎవరో అవినీతి పరులో ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసన్నా. అదే నా విషయం. నేను కూడా మరోమారు మీ గురించి పెట్టాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే నీ గురించి నాకు పొద్దున్న నుంచి ఎందరో చెప్తున్నారు. తప్పనా? నేను ఎటాటోనైనా నీ మనస్సాక్షికి తెలుసు. ఆటోనగర్లో మీరు నన్ను చేశారా? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి నిరాటంకంగా అక్కడ ప్రజలకు మంచినీళ్ళు అయితేనేమి, హాస్పిటల్కి అయితేనేమి నా వంతు సహాయ సహకారాలు చేస్తేనే ఈరోజు ప్రతి ఒక్కరూ శివచంద్రారెడ్డి అంటే ఏంది అనేది కూడా అమృతానగర్లో ప్రతి ఒక్కరు అనుకుంటుంటారన్నా. కావున ఓవలేడనా ఆలోచన చేయి.
నేను నిన్ను ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నీ మీద నాకు ఇదిగానే ఉంది. కాకపోతే నన్ను నా వ్యక్తిత్వాన్ని నువ్వు శంకిస్తున్నావు. నేను ఎట్టాటోడైంది పొద్దుటూరు ప్రజలకు తెలుసు. ఎట్లా వస్తుందన్న 3 కోట్లు 4 కోట్లు ఆటోనగర్కు పంచాయతీ ద్వారా? నేను సర్పంచ్ అయినామంటే దాదాపు 4 కోట్లు 4.5 కోటి దాకా ఎమ్మెల్యే గారే జనరల్ ఫండ్ తీసుకున్నారు. హుకుం జారీ చేశారు, ఇది చేయాలా అని చెప్పి. అది ఏది? గ్రీన్ ల్యాండ్ అయితేనేమి, వాటర్కు సంబంధించినది అయితేనేమి, చాలా దాదాపు 4.5 కోటి రూపాయల దాకా జనరల్ ఫండ్ తీసుకున్నాడు. అయినా కూడా ఏదైనా కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలోనే డెవలప్ అవుతుందిలే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్ట, నేను ఇక్కడే రాజన్న భోజనశాలలో కూర్చొని మాట్లాడినా, అన్న పంచాయతీల్లో డబ్బు లేదు, దాదాపు 70 లక్షలు 80 లక్షలు అయితే నేను ఏర్పాటు చేయగలను. 3 కోట్లు 4 కోట్లు అంటే ఎవరు మేము చేయలేమన్నా. ఆ 70 లక్షలు 80 లక్షలు పెడతాను, నువ్వు ఎవరికైనా కానీ చేసుకున్నా అని చెప్పా. ఇట్లాంటివన్నీ నువ్వు చేస్తూ నన్ను బ్లేమ్ చేయడం మంచిది కాదు. నువ్వు చెయ్యి, నన్ను బ్లేమ్ చేసే మంచిది కాదన్నా. చాలా ఉన్నాయి, వద్దు. కావున ఖచ్చితంగా నేనేంది, నా వ్యక్తిత్వం ఏంది ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు.